హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి వేగులమ్మ తల్లి సంబరం జరుగుతుందండి మా ఇంటికాడ. మేమైతేనండి ఆంధ్ర వెళ్ళామండి. అక్కడైతేనండి మా అమ్మవారి జాతర ఎలా జరిగిందో మొత్తం వీడియో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూసేయండి, ఓకేనండి. ఇగోండి ఫస్ట్ అయితేనండి ఇంట్లోనండి మేము ఇలాగ దేవుళ్ళకి పూజ చేసేసుకునండి, ప్రసాదం దేవుడు పరవాన్ని వండి పెట్టేస్తామండి. తర్వాత ఇలా నైవేద్యం అయితే పెట్టుకుంటామండి. ఇలా అంటేనండి శుభ్రంగానండి పసుపు ఇంట్లోనండి ఇలాగా మన అమ్మవారిని ఎక్కడ పడితే అక్కడ కొలిపించుకోవచ్చండి. మనం అమ్మవారిని ఇవ్వండి ఇక్కడే దేవత కింద ఇక్కడ ఇలాగండి పసుపు రాసండి, బొట్లు పెట్టండి, పసుపు రాసండి, అలా ముగ్గులు అయితే వేస్తామండి. అమ్మవారికి నైవేద్యం అయితే మేము ఇలా పెడతామండి. మనం బయట వాటిలో కూడా పెట్టుకోవచ్చండి. అమ్మవారు మనం ఎక్కడ పెడితే అక్కడ అమ్మవారి కొలువై ఉంటుందండి. ఇలాగ అమ్మవారికి అయితేనండి ఇలాగ ముగ్గది వేసుకునండి పసుపు కుంకాలతో మంచిగా స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు కూడానండి మా అత్తగారు ఉన్నప్పుడు మేము హైదరాబాద్ నుంచి వెళ్ళేసరికి అన్నీ ఆవిడే సిద్ధంగా చేసేదండి. ఇప్పుడు ఇంకా ఆవిడ లేకుండా వెళ్ళి నేనే ఒక రోజు ముందు వెళ్ళి అన్నీ శుభ్రం చేసుకునండి. ఇవన్నీ నేనే చేస్తున్నానండి. నాకు మా అత్తయ్య గారు చెప్తే మా అత్తయ్య గారు ఎలా చేసిందో సేమ్ అలా నేర్చుకుని నేను కూడా ఇలాగే చేస్తున్నానండి. ఇలాగండి పసుపు కుంకాలతో అండి ముగ్గునైతే అలంకరించేసుకునండి. ఇలాగా మనం ఒక ఐటాక్ వేసుకోవాలండి. ఐటాక్ వేసుకునండి మనం రాళ్ళు అండి ముగ్గురు దేవతల కింద కొలుసండి. ఆ రాళ్ళని శుభ్రం కడిగేసండి పసుపు కుంకాలతో అయితే పసుపు కుంకాలతో పెట్టాలండి. ఇంకా ఆ 3 రాళ్ళలోనే అమ్మవారు ఉన్నట్టండి. ముగ్గురు అమ్మలగాన్న అమ్మవారి దేవతలు ఉన్నట్టండి. రాళ్ళనండి పసుపుతో అలంకరించండి, బొట్టులు అయితే పెట్టుకోవాలండి 3 పసుపు కుంకాలు అయితే పెట్టాలండి. మనం పసుపు కుంకాలతో అయితే మన అమ్మవారిని పూజించినట్టుగానండి. ముందుగానైతేనండి నేను బూరెలు అయితే వేసేస్తున్నానండి. ఇక్కడ బూరెలు వేసేసుకోవాలండి. అక్కడ అవన్నీ సిద్ధం చేసుకునే లోపలనండి అమ్మవారికి అండి బూరెలు వండాలండి. చాలామంది 100 బూరెలు వండుతారండి, చాలా 50 బూరెలు వండుతారండి. మనం ఎన్ని బూరెలు అయితే అన్ని బూరెలు వండుకోవచ్చండి. నేనైతే ఒక 60 బూరెలు వండానండి. అమ్మవారికి అయితే 9 బూరెలు అయితే నైవేద్యం కింద పెట్టానండి. మనము మేకపోతుని వేసుకుంటే మేకపోతుని, కోడిని వేసుకుంటే కోడిని అమ్మవారికి అయితే వెయ్యాలండి. ఇలాగా నైవేద్యం పెట్టుకునేటప్పుడు మాకు ఇలాగా మొత్తం అక్కడ అయితేనండి అమ్మవారి కాడ అన్నీ సర్దేశానండి. మేము మేకపోతుని అయితే వేసుకుంటున్నామండి అమ్మవారికి. ఇవ్వండి అమ్మవారి రూపంలో ఈ మేకకైతే పసుపు రాసి బొట్లు ఎట్టి చూడండి అమ్మవారు వచ్చి తిన్నట్టేనండి, అమ్మవారు ఎంగిల్ చేస్తున్నట్టేనండి. ఇలాగ ఈ మేకపోతకి అయితేనండి పసుపు రాసి బొట్లు ఎట్టండి అమ్మవారిగా కొలుసుకుంటామండి. ఇలాగ అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలండి, అన్నీ వదుక్కుని పెట్టుకుని. ఇలాగనేది నైవేద్యం అంటామండి. దీన్ని అమ్మవారికి నైవేద్యం కింద పెట్టినట్టండి, అమ్మవారిని కొలుసుకున్నట్టండి. మేమైతే ఇలా చేసుకుంటామండి. అమ్మవారి జాతర అంటేనండి ఇంకెక్కడి నుంచి అయితేనండి అమ్మవారికి ఇష్టమైన కళ్ళు అండి. కళ్ళు కూడా అన్నిటి మీద వేసండి. మేకకు కూడా కొంచెం తాగిపించండి, అమ్మవారికి ఇచ్చినట్టుగానే దండం అయితే పెట్టుకుంటామండి. ఇంట్లో ఎంతమందినో అంతమందిలోనే మేకకేనే ఇక్కడ అయితేనండి మొక్కుకోవాలండి అమ్మవారిని. ఇలాగ అమ్మవారిని 3 సార్లు ఎగదీసి ఇలా దండం పెట్టుకోవాలండి. ఇలాగా మనం అన్నీ సర్దేసుకున్న తర్వాత ఈ మేకను అనేది మనం ఇంట్లో అన్ని చోట్లకి అలాగా ఇంట్లో మొత్తం అంతా తిప్పుకోవాలి. మనకు అమ్మవారు వచ్చినట్లుగా అనిపిస్తుందండి. ఇలాగ అమ్మవారిని అయితే ఇలా నడిపిస్తాము మొత్తం ఇంట్లోకి.
కోడి నల్ల కోడిని కోసిన వాళ్ళు నల్ల కోడిని కోస్తారండి, లేకపోతే మామూలు కోడిని కోసే వాళ్ళు కోడిని కోస్తారండి. ఇలాగ మనకి అమ్మవారికి అయితేనండి ఇలాగ పెట్టుకోవాలండి నైవేద్యం. మేము బూరెలు వండేసండి, పరమాన్నం వండేసండి, అమ్మవారికి అయితే పెట్టేసండి. తర్వాత ఈ మేకని చూపించేసినప్పటికండి మాకు ఇంటికండి అమ్మవారు వస్తుందండి. వేగులమ్మ తల్లి అయితేనండి ఇంటింటికి వస్తారండి. ఆ వేగులమ్మ తల్లి వచ్చేసరికి అండి మేమంతా నైవేద్యం పెట్టేసుకుని రెడీగా మా మేకని వేసుకుని రెడీగా ఉన్నామండి. మాకు వేగులమ్మ తల్లి అమ్మవారు మా ఇంటికి వచ్చి మేము కూడా అమ్మవారు కూడా వెళ్తామండి. ఇలాగా ప్రతి ఒక్క గదిలోకి తీసుకెళ్ళి అమ్మవారు నడిచినట్టుగానే అమ్మవారు ఉన్నట్టుగానే భావించుకునండి. ఇలాగ అమ్మవారికి వేస్తే మేకపోతుకి దండం అయితే పెట్టుకుని ఇలా మా వేపాకులు అవి కడతామండి. ఇంక ఇలా అయిపోయాకనండి మేమైతేనే ఇంకా బయటికి వెళ్తామండి. ఇంక గుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతామండి మేకని. మాకు ఆ గుడి దగ్గరే చేస్తారు. అన్నీ ఇలా సర్దేసుకునండి బూరెలు అవన్నీ వేసేసుకున్నాం కదండి. తర్వాత అండి ఇంట్లో వాళ్ళందరం కూడానండి అమ్మవారికి దండం పెట్టుకునండి మనం కొబ్బరికాయ అది కొట్టుకోవాలండి. కొంచెం అరటిపళ్ళు, కొబ్బరికాయ, చీర, జాకెట్ అమ్మవారికి అయితే సమర్పించాలండి. అమ్మ చల్లని తల్లి మళ్ళీ సంవత్సరం వరకు మాకు ఏ బాధలు లేకుండా చూసి మళ్ళీ పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలని అలా అనుకున్నట్టు అమ్మవారిని అయితే మొక్కుకుంటామండి. అమ్మవారు ఎప్పుడు ఏ లోటు చేయలేదండి మాకు. అందుకే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి జాతరకు అయితే వెళ్తామండి. మాకున్నంతలో మేము వెళ్ళి పెట్టుకుంటామండి. ఇలాగ వెళ్ళిపోయాకని మాకు ఇదిగోండి మాకు అమ్మవారు అయితే వచ్చిందండి. ఇలాగ గరగ రూపంలోనండి అమ్మవారు ఇంటికి వస్తుందండి. ఇంటికి వచ్చాకనండి అమ్మవారికి కాళ్ళు కడగండి, పసుపు రాసి బొట్లెట్టి కాలుకండి. పండు ఇలాగ అమ్మవారు వచ్చాకనండి మేము అమ్మవారు కూడా మేకపోతుని తీసుకున్నాండి. మాకు ఇక్కడ అమ్మవారిని నిలబెట్టిన స్థానం కాడికి వెళ్తామండి. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళండి. అక్కడ మేకపోతుని కూడా అక్కడే వేస్తారండి. మనము మేకను అయితే తీసుకుని ఆ టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోవాలండి. అందరం జనం అందరం కలిపి ఊర్లో అందరం కలిపి పానకాల కావిళ్ళతోటి అయితేనండి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటామండి. ఇంక ఇలా వెళ్ళిపోవాలండి ఇక్కడికి. అందరూ ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసండి అమ్మవారిని నిలబెట్టి స్థానానికి అయితే వెళ్తామండి. ఊరు మధ్యలోనండి లోపలికి చీలగొట్టులో ఉంటుందండి అమ్మవారిని. మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను, చూసేయండి. ఎక్కడ వీడియో అయితే స్క్రిప్ట్ చేయకండి.
ఓకేనండి. ఇంకా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతున్నాము. చాలామంది వేసుకునే వాళ్ళు కొన్ని మేకపోతులను వేసుకుంటారండి, లేకపోతే కోడిని కోసుకునే వాళ్ళు కోడిని కోసుకుంటారండి. మేకలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా మేకపోతులను తీసుకుని వెళ్తారు. టెంపుల్కి అయితే వచ్చేసామండి. టెంపుల్కి వచ్చేసాక ఇక్కడ అమ్మవారిని అయితే చూపిస్తానండి. మా ఈగలమ్మ తల్లి అమ్మవారి కూడా ఇక్కడే ఉంటారండి, ఇక్కడే వెలిసిందండి అమ్మవారు. సేలు మధ్యలో ఊరు మధ్యలో ఉంటుందండి. అమ్మవారిని అయితే చూపిస్తాను, చూసేయండి. అమ్మవారి కంటేనే ఇది పానకాల కావళ్ళితోటేనండి మేకలను తీసుకుని అయితే ఈ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడేనండి అమ్మవారు వెలిసిందండి. అమ్మవారికి 3 రోజులు అయితే జాతర చేస్తామండి. 3 రోజులు కూడానండి అందరం ఇక్కడే ఉండండి అమ్మవారిని అయితే కొలుచుకుంటామండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చాలా బాగా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందండి. ఇంత వర్క్ ఉన్నా సరేనండి అందరూ ప్రతి ఒక్కరూ వస్తారండి వేగులమ్మ తల్లి జాతరకి అయితేనండి. అంత మహిమగల అమ్మవారండి. మన అమ్మవారు మనం ఏం కోరుకుంటే అమ్మవారు అన్నీ మాకు ఇస్తుందండి. మనం ఏం మొక్కుకున్నా కూడా అది వెంటనే తీరుతుందండి. చాలా పవర్ఫుల్ అండి అమ్మవారండి. అందుకే ప్రతి సంవత్సరం అండి ఎంత పనులు ఉన్నా సరే, ఎంత అందుబాటులో లేకపోయినా సరే అండి కంపల్సరిగా ఒక్కరైనా వచ్చండి అమ్మవారిని అయితే మొక్కుకుంటామండి. చాలా బాగా జరుగుతుందండి అమ్మవారి జాతర. అమ్మవారిని ఊరేగింపు అది చాలా బాగా జరుగుతుందండి. మొత్తం వీడియోలో చూడండి. అమ్మవారి జాతర కూడా చూపిస్తాను. ఇక్కడ ఇలాగైతేనండి వేప చెట్టునండి రాయి చెట్టు ఉంటుందండి. అమ్మవారిని కొలుసుకుంటామండి. ఇలాగ చెట్టుకు పసుపు రాసి బొట్లు పెట్టుకునండి, కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ పెట్టుకునండి దండం అయితే పెట్టుకుంటామండి. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో ఊరి నుంచి అయితేనండి వస్తారండి చాలామంది దూరం నుంచి. ఎంతోమంది అయితే వచ్చి అమ్మవారిని అయితే మొక్కుకొని వెళ్తారండి. ఇంకా చూడండి మన అమ్మవారిని దర్శించడానికి అయితే చాలామంది వస్తున్నారండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో అనేది మనం కనుక్కుందామండి. చూడండి వీళ్ళందరూ ఈ ఊరి పుట్టింటి ఆడపడుచులటండి. మనం ఒకసారి అయితే వాళ్ళనే అడుగుదామండి ఏ ఊరి నుంచి వచ్చారో అందరినీ మనం అయితే కనుక్కుందామండి. వచ్చండి అమ్మవారికి అయితేనండి కొబ్బరికాయ పువ్వులు అరటిపళ్ళు తెచ్చి అయితే అమ్మవారిని అయితే దండం పెట్టుకుంటున్నారండి. ఓకేనండి, మనం వీడియో చూసేద్దాము, చూసేయండి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది కడియం అండి. కడియం నుంచి వచ్చారండి. మీరండి? వ్యాంగుని వచ్చారు. మీరండి? విజయరాడపాల నుంచి వచ్చారండి. చాలా అమ్మవారు చాలా మహిమకల దేవత అండి. మీదండి? మాది లోకలేనండి. లోకల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? వలసపాక. చూడండి చాలా మంది ఎన్నో ఊర్ల నుంచి అయితే వచ్చండి అమ్మవారిని చాలా బాగా దర్శించుకుంటున్నారండి. ఎంతో మన మహిమకల అమ్మవారండి. మనకి ఎన్ని బాధలున్నా అమ్మవారి నిమిషంలోనే అయితే చెప్పేసారి చాలా. అయ్యో నువ్వు ఎన్ని తిన్నాడు జట ఎక్కడ వేసుకుని నువ్వు వద్దు మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ బంద్ చేసి మళ్ళీ కట్టాలి. కూడా పుట్టేశారండి. మరి మా పిల్లలు మన వాళ్ళు అవుతారండి. కాదమ్మా అలా అంటారు అంతే. వెళ్ళి పని ఉంటుంది కదా టీవీ కట్టదు ఇప్పుడు మనకి చూడండి అంటారు. ఇప్పుడు మన వెళ్ళింది అది ఇంటికి ఖచ్చితంగా అవన్నీ చెప్తారు. డేవిడ్ చూడు నాకు తెలదు. ఒకసారి పొద్దుట వెళ్ళారు. చిన్న సైజు నాకు కూడా ఈ రోజే కదా తీర్థం అక్కడ. మరి ఎప్పుడు ఈ రోజే కదా వెళ్తాం. మా మటన్ అయితే తయారైపోయిందండి. ఇంటికైతే మటన్ వచ్చేసిందండి. మటన్ కొట్టి ఆయన ఇంటి దగ్గరకు వచ్చేసండి మటన్ అయితే కట్ చేయించేసామండి. ఇంక ఇప్పుడైతేనండి ఇంకా వంటలు అయితే మొదలు పెట్టేస్తామండి. ఇలా మార్నింగ్ నుంచి మాకు మటన్ తయారయ్యేసరికి 3 అయిందండి. ఇప్పుడైతేనండి వంట మొదలు పెట్టుకుని ఇప్పుడైతేనండి లంచ్ చేయాలండి. అంత టైం పడుతుందండి మాకు అమ్మవారి నైవేద్యం పెట్టేసరికి. 2-3 అవర్స్ అయితే పడుతుందండి కంపల్సరిగాని.
మనం ఇప్పుడు ఈ వచ్చిన మటన్తో అయితే కర్రీ వండుకుందామండి. నేను కర్రీ వండుతాను, మీరు కూడా వీడియో చూసేయండి. నేను కర్రీ ఎలా వండానో మీకు వీడియోలో అయితే పెడతాను. ఇంకా మటన్ అంటే కాస్త టైం ఎక్కువే పడుతుంది కదండి. మా లంచ్ అయ్యేటప్పటికి 4 అవుతుంది, 4:30 అయ్యేటప్పటికి, కానీ కర్రీ అయితే అవ్వదండి. ఓకేనండి, మీరు వీడియో చూసేయండి. మటన్ కర్రీ అండ్ మటన్ బిర్యానీ చేసిస్తాను, చూసేయండి. ఇదిగోండి బిర్యానీ అయిపోయిందండి. బిర్యానీ చేసేసామండి. మటన్ కర్రీ అయితే వండేసామండి. ఉన్నప్పుడే చేసిస్తామండి. భోజనాలు చేసాక ఇంకా ఈవినింగ్ టైం అండి ఇది. ఇంకా భోజనాలు అయిపోయినాయండి. ఇంకా అయితేనండి ఇంకా అందరం వచ్చి దుక్కుని గ్యాదర్ అయితేనండి ఇంకా పిల్లలతో ఆటపాటలు డ్యాన్సులు అయితే మొదలైనాయండి. ఇంకా పెద్దవాళ్ళు అయితేనండి ముచ్చట్లండి. ఇంక ఇలా అయితేనండి మాకు వేగులమ్మ తల్లి అమ్మవారి జాతర అయితే అయింది. ఇలా అయిపోయిందండి ఈరోజు. అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం అది అయిపోయాకనండి మన్నాడండి మనం టెంపుల్కి అయితే వెళ్ళాలండి. మేము ఇంకా ఆ రోజే బయలుదేరిపోదామని ఏం చేస్తామంటే మార్నింగే టెంపుల్కి వచ్చేసామండి. అందుకే ఇంకా తీర్థం పెట్టలేదండి, లేకపోతే చాలా పెద్ద తీర్థం జరుగుతుందండి సాయంత్రం అయితేనండి. మాకు ఇంకా టైం లేదండి, అప్పటికే 3 days అయిపోతుందండి. లీవ్స్ పెట్టండి, అందుకని ఇంటికి వచ్చేసామండి. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఇంకా అప్పటికే తయారవుతున్నాయి, అన్నీ పెడుతున్నారు. మేము టెంపుల్కి అయితేనండి ఒక అంటుపళ్ళు అతనం తీసుకున్నాండి. ఇక్కడ అయితే టికెట్లు ఉంటాయండి. టికెట్ ఎంత 20 రూపాయలు ఉంటుందండి. మన టికెట్ తీసుకుని అమ్మవారి టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళిపోదామండి. టెంపుల్ ఇది ఊరు మొత్తం పెద్ద గ్రామ దేవత అండి, వేగులమ్మ తల్లి అని. అక్కడేమో అండి అమ్మవారు వెలిసిన అమ్మవారు, ఇక్కడేమో అండి టెంపుల్లో ఉంటుందండి అమ్మవారు. మళ్ళీ ఇక్కడికైతే వస్తామండి. అక్కడేమో నైవేద్యాలు పెట్టుకునేటప్పుడు అక్కడికి వెళ్తామండి. తర్వాత అమ్మవారిని మొక్కుకోనండి ఇంకెవరో ఊరు వాళ్ళు వెళ్ళిపోతామండి అమ్మవారి టెంపుల్కి వచ్చండి. యాక్చువల్లీ అయితేనండి సాయంత్రం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. మేము మార్నింగ్ 6కే వచ్చేసామండి. ఇప్పుడే స్టార్ట్ అయింది కదండి టెంపుల్. ఇదిగోండి అమ్మవారు, ఇక్కడ దుర్గాదేవి అమ్మవారండి. ఇక్కడ దుర్గాదేవి అమ్మవారండి. ఇంకోండి మన వేగులమ్మ తల్లి అయితేనండి ఇక్కడ ఉంటుందండి లోపల పెద్ద అమ్మవారండి. మీరు అమ్మవారిని కూడా దర్శించేద్దరిగాని మీరు కూడా చూసేయండి. చాలా బాగా జరుగుతుందండి అమ్మవారి జాతర. ఇది మొత్తం ఊర్లో ఎంత జనం ఉంటారో మొత్తం ఊరందరూ కలిపండి అమ్మవారి దగ్గరికి అయితే వస్తారండి. అస్సలు ఖాళీ ఉండదండి సాయంత్రం అయితేనండి. పెద్ద పెద్ద లైన్లు ఉంటాయండి, అందుకే ఇవన్నీ కర్రలతో అయితే కట్టేశారండి లైన్లు. మేము మార్నింగ్ 6కే వచ్చేసామండి. ఇంకా హైదరాబాద్ అయితే బయలుదేరేద్దామని. ఇంకోండి అమ్మవారు ఇవిడేనండి వేగులమ్మ తల్లి. ఎంతో మహిమగల అమ్మవారండి. మనకి 2 కళ్ళు సరిపోవండి అమ్మవారిని చూడడానికి. మీరు అమ్మవారిని అయితే చూసేయండి, అయితే చూపిస్తాను. ఇంకోండి నేనైతేనండి టెంపుల్లోకి అయితే వెళ్తున్నానండి. ఇంకోండి అమ్మవారు శ్రీ వేగులమ్మ తల్లి అండి. ఇవిడేనండి అమ్మవారి వేగులమ్మ తల్లి అంటేనే. పక్కనేమో అండి ముత్యాలమ్మ తల్లి ఉంటుందండి. ముత్యాలమ్మ తల్లి దగ్గర ఏమో అండి మహాలక్ష్మి తల్లి అమ్మవారు ఉంటుందండి. తర్వాత ఏమో దుర్గాదేవి అమ్మవారు ఉంటుందండి. ఇలాగ అమ్మవార్లు అందరూ లైన్గా ఉంటారండి. ఇంకా అక్కడ నుంచి అయితేనండి మనము బయటకైతే వచ్చేద్దామండి. ఇదండి మా వేగులమ్మ తల్లి అమ్మవారి జాతర అండి. మీకు మొత్తం వీడియో పెట్టానండి, ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం వీడియో చూడండి. ఇంక ఇక్కడ నుంచి అయితేనండి మేము బయటకైతే వెళ్ళిపోతున్నామండి. ఇదిగోండి బయట అమ్మవారు చూడండి ఎంత బాగా విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయండి. ఇంకా స్టార్ట్ చేయలేదండి, చాలా పెద్ద తీర్థం ఉంటుందండి. మీకు మరోసారి ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ అయితే చూపిస్తాను. ఓకేనండి, మరి బాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దామండి. ఓకేనండి.